హలో లేడీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు నేను మొన్న షాపింగ్ చేశాను సంక్రాంతికి. అవేం షాపింగ్ చేశానో మీకు చూపిద్దామంటే నాకు టైం కుదరలేదు. పండగ కదండి, ఇంట్లో హడావిడి. ఈరోజైతే పొద్దున్నే పూజ చేసేసుకొని మా వారు రొయ్యలు తీసుకొచ్చారు. పప్పుచారు చేసి ఇలా రొయ్యలు ఫ్రై చేశారండి. ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకి బాక్సులు కట్టేశాను, అయిపోయింది. ఇక నేనేం షాపింగ్ చేశానో మీకు చూపిస్తాను. పండగలన్నా ఫంక్షన్లన్నా అసలు ఏం పని లేకపోయినా మనకి చేసేది ఒకటే, షాపింగ్ బాగా చేస్తాం కదా. నాకు కూడా షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి. అయితే నేను ఈసారి సంక్రాంతికి ఏం చేశానంటే, మా వారితో పాటు వెళ్ళకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళాలనుకున్నాను. ఇక నాకు నచ్చినట్టు కొనుక్కోవచ్చు కదా, వాళ్ళు ఉన్నారనుకోండి ఇబ్బంది. సరే, నేను ఇలా డైలీ వేర్కి శారీస్ ఇలా తీసుకున్నానండి. అవైతే 250 పడిందండి శారీ ఒకటి వచ్చేసి. అది కూడా ఆఫర్లోనే, అది 600ది అలా 250కి పడింది. అయితే ఈ బెడ్షీట్లు చూసారా, ఈ 4 బెడ్షీట్స్ చాలా బాగున్నాయండి. క్లాత్ కూడా చాలా బాగుంది. నేను మంచం మీద వేసి చూపిస్తాను మీకు. మన విజయవాడలో ఎక్కడ కొన్నానో కూడా చెప్తాను మీకు. అయితే మీకు చూపిస్తున్నాను కదా, ఈ బెడ్షీట్లు 4 బెడ్షీట్లు వచ్చి 500 అండి. అంటే ఒక బెడ్షీట్ వచ్చి 125 అలా పడింది. కానీ చాలా బాగున్నాయండి. ఆ బెడ్షీట్ క్లాత్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్ కాటన్ వచ్చింది. అంటే మనకి 4x6 ఉంటుంది కదా, ఆ మంచానికి అయితే కరెక్ట్గా సరిపోతుంది. 6x6కి అయితే సరిపోదండి, కానీ క్లాత్ అయితే చాలా బాగుంది. ఇక ఇవి మనకి విజయవాడలో లక్కీ షాపింగ్ మాల్ ఉంది కదా, దాంట్లో తీసుకున్నానండి నేను బెడ్షీట్లు. అలాగే డోర్ కర్టన్స్ కూడా 100కి డోర్ కర్టను. ఈ 4 బెడ్షీట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక మా వారితో వెళ్తే నన్ను చూడనివ్వరు, తీసుకురానివ్వరు. అందుకని నేనే వెళ్ళి ఇలా గంటలు పట్టిందనుకోండి, జనం బాగా ఉంటారు కదా పండగ సీజన్లో. అయితే ఇవి కొండి కర్టన్స్. డోర్ కర్టన్ కూడా 100 రూపాయలే. బాగున్నాయండి, చక్కగా గుమ్మానికి సరిపోయింది. కరెక్ట్గా 6 ఫీటే ఉంది. ఒకవేళ 7 ఫీట్ 8 ఫీట్ అయినా కూడా ఇది సరిపోవండి, 6 ఫీట్ అయితే సరిపోతుంది. మా వారైతే అనుకున్నారు, అమ్మో బెడ్షీట్లు డోర్ కర్టన్స్ అంటే ఏమో చాలా పెట్టుబడి పెట్టేసిద్ది అనుకున్నారు. కానీ నేను సింపుల్గా తేల్చేశానండి. ఇవి మనం పద్దాకా రెగ్యులర్ వేసి తీసేస్తూ ఉంటాం కాబట్టి ఇలా తక్కువలో తీసేసుకున్నాను. మన బడ్జెట్కి సరిపడు తీసుకున్నాను. బాగున్నాయి, కాకపోతే క్వాలిటీగానే ఉన్నాయి. ఇక నేను ఇక్కడి నుంచి డీమార్ట్ వెళ్ళాం. డీమార్ట్లో కూడా తీసుకున్నాను. ఇక్కడ ఒక కాటన్ శారీ తీసుకున్నానండి. ఇది కూడా 275 రూపాయలు పడింది. ఇది కూడా లక్కీలోనేనండి. 100 రూపాయల్లో కూడా కాటన్ శారీస్ ఉన్నాయి, కాస్త క్వాలిటీ తక్కువ ఉన్నాయి. ఇలా వేయగానే అసలు చేతుల్లో ఉన్నాయి కూడా లాక్కొని వెళ్ళిపోతున్నారండి. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా. మన ఇంట్లో మగవాళ్ళు ఉంటారు, అసలు వెళ్ళెవరు, వాళ్ళు రారు. చూడండి, ఇవైతే మనకి దిండు కవర్లు తీసుకున్నాను. నేను డీమార్ట్లో తీసుకున్నానండి. కవర్లు చాలా బాగున్నాయి, దిండు కవర్లు. నేను ఫస్ట్ డీమార్ట్ వెళ్ళడం వల్ల నేను డీమార్ట్లో ఇవి తీసేసుకున్నాను ఫస్ట్గా. మా బాబు కోసం ఒక బెడ్షీటు, అలాగే మా పాపకు ఒక బెడ్షీటు అలా తీసేసుకున్నాను. కలర్ఫుల్గా ఉన్నాయి అవి. ఇవి కూడా క్లాత్ చాలా బాగుందండి. ఈ బెడ్షీట్ అయితే మా బాబు కోసం తీసుకున్నాను. వాడు పీజీకి తీసుకువెళ్తాడు కాబట్టి వాడు బెడ్షీట్ మంచం మీద వేస్తే బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉందండి. ఇదైతే బెడ్షీట్ 170 పడింది. డీమార్ట్లో బెడ్షీట్స్ అయితే అండి కలరే పోవు, అసలు బాగుంటాయి. అలాగే మా పాపకి ఈ పింక్ కలర్ అండి. పింక్ కలర్లో మా ఇంటి నిండా పింక్ కలర్తో నింపేసిందండి మా పాప అయితే. తనకి పింక్ ఇష్టం కాబట్టి పింక్లో డార్క్ పింక్, లైట్ పింక్ అన్నీ ఉన్నాయి మా ఇంట్లో అయితే. ఈ హెడ్ చూసిన పింకే. ఇవైతే పిల్లో కవర్స్ కొంచెం కలర్స్ చేంజ్ చేశానండి, బాగుంటాయి కదా అని చెప్పి. ఇక టవల్స్ కూడా డిమార్ట్లోనే తీసుకున్నాను. ఇదైతే 200 పడిందండి. పల్స్గా ఉందనుకున్నాం కానీ చాలా బాగుంది. వెడల్పుగాను పొడవుగాను వచ్చింది, మెత్తగా ఉన్నాయి టవల్స్. ఇవైతే 100 అంటే 99 పడింది. ఇవన్నీ మనం దేవుడి దగ్గర పెద్దలకు పెడతా ఉంటాం కదా. ఈ టవల్స్ నేను ఇలా తీసేసుకున్నాను, మనకి 1 ఇయర్ వరకు సరిపోతాయి కదా. ఈ పిల్లో కవర్స్ ఇలా బెడ్షీట్ ఇలా వేసానండి. చూడండి, మనకి 4x6 కదా, సరిపోయింది నాకు. మన విజయవాడలో ఉన్న వాళ్ళకైతే మనకి షాపింగ్ మాల్ తెలుస్తూ ఉంటుంది. తక్కువలో బడ్జెట్లో అయిపోవాలి అని అనుకుంటే లక్కీకి వెళ్ళిపోమని అయితే నేను చెప్తాను. చాలా బాగున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ కానీ, డ్రెస్సులు కానీ, టాపులు కానీ. నేను ఇంకా ఇవన్నీ ముట్టుకోలేదు, ఇంతవరకు తీసుకున్నాను. డ్రెస్సులు తీసుకున్నాను కానీ చూపించడం వల్ల ఇంకోసారి మీకు వివరంగా చూపిస్తాను. చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.